నమస్తే సార్. హాయ్. సార్ ఇప్పుడు సింగర్స్కి సంబంధించి అయితే మొన్న ఒక 2 డేస్ నుంచి ఒక న్యూస్ అనేది చాలా ట్రెండింగ్ ఉంది సార్. అంటే సింగర్ ప్రవస్తి అనే అమ్మాయి పాడతా తీయగలో పార్టిసిపేట్ చేసింది. సో అక్కడున్న జడ్జెస్ మీద అదేవిధంగా ప్రొడక్షన్ మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఇట్లా గ్లామర్గా ఉంటేనే సింగర్స్ ఫీల్డ్లో కూడా రాణిస్తారంటారా? అసలేంటి సార్ అసలు చెప్పాలి. యాక్చువల్గా ఈటీవీని ఒక మంచి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు సుమన్ యొక్క మిస్ ఆర్గనైజేషన్ గురించి చచ్చిపోయాడు కదా. సుమన్ అంటే వాళ్ళ అబ్బాయి, రామోజీ గారి అబ్బాయి. సో అతను కొంచెం లిటరేట్, తెలుగు బాగా వచ్చాయనికి అతను డామినేట్ చేసి మొత్తానికి ఈటీవీని 10th పొజిషన్ తీసుకొచ్చాడు. పడిపోయింది. ఆ టైంలో డి అనే పేరు మీద శ్యామ్ అనే నా క్లాస్మేట్, అతను క్లాస్మేట్ కాదు, కాలేజ్ మేట్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి అని. సో వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మెల్లిగా ఈటీవీకి ప్లస్ వచ్చేటట్టుగా బూత్ షోలు అయ్యే ఉన్నాయి కదా, జబర్దస్త్ అటువంటి తొట్టు గ్యాంగ్ ఇవన్నీ పెట్టి మొత్తాన్ని నిలబెట్టాను. ఇంకా ఆయన కూడా వదిలేశాడు. ఒకప్పుడు ఈటీవీని ఒక లెవెల్లో ఉండాలి, దాన్ని పరుగు పోకూడదు అనుకునే ఉండేవాడు. ఆ విధంగా ఇక దాని మీద నమ్మకం పోయి ఒక ఈనాడు పేపర్ మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. ఎందుకంటే టీవీ కాంపిటీషన్లో వాళ్ళ అబ్బాయి ద్వారా పాడైపోయింది. పాడైపోయిన తర్వాత చాలా చాలా మార్పులు చేశారు. ఈటీవీ ప్రభాకర్ అన్న అవార్డు బయటకు కట్టేశారు. ఇవన్నీ అయిపోయినాయి. ఇవి అందరికీ తెలుసు. ఒకసారి ఎందుకు చెప్తానంటే ఇప్పుడు కూడా మరొకసారి ఈటీవీ పడిపోయే అవకాశం ఎందుకు ఉందంటే ఓవరాల్గా మీ దగ్గర జరుగుతున్న అది వాళ్ళది కాదు. ఇప్పుడు జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్ ఆఫ్టర్ బాలసుబ్రహ్మణ్యం డైడ్. బాలసుబ్రహ్మణ్యం చచ్చిపోయిన తర్వాత పాడుతా తీయగా అని కానీ స్వరాభిషేకం ఇటువంటివన్నీ మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కాబట్టి చరణ్ కొంచెం సాఫ్ట్ పర్సన్, యాక్చువల్గాను మంచి సింగరే. అతని జీవితమే ఒకప్పుడు బాగోలేదు. అలాగే ఇలా తప్పుడు అడుగులు వేసి వాళ్ళ ఫాదర్ సంపాదించింది చాలా పాడు చేసి ఆ పెళ్ళిళ్ళలోనూ వాటిల్లోనూ చాలా చాలా వివాదాలు చిక్కుకుని ఒక లెవెల్కి వచ్చేటప్పుడు. బట్ అదర్వైజ్ సాఫ్ట్ ఫెలో, యాక్చువల్గా నాట్ ఎ బ్యాడ్ పర్సన్ కాదు. అతని యొక్క సాఫ్ట్నెస్ ద్వారా ఉన్నా కూడా ప్రొడక్షన్ వేరే వాళ్ళది కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇది కానీ లోపలికి కానీ వెళితే నేను మొన్న జరిగిన ప్రవస్తి ఫస్ట్ నేను రియాక్ట్ అయ్యాను. యాక్చువల్గా వచ్చి ఫేస్బుక్లో పెట్టాను. ఇలాగా కీరవాణి అనే అతను ఒక వ్యభిచారి. ఎందుకంటే అతని గురించి చాలా చాలా విన్నాను. చాలా నాకు బాగా ఫ్రెండ్ ఒకప్పుడు. అయినా కూడా ఐ కెనాట్ హెల్ప్ ఇట్ ఇప్పుడు. ఎందుకంటే అతనికి ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ లాగా. అతను ఫేస్ ఎప్పుడైనా చూసారా? రోగ్లా ఉంటుంది. మంచి మ్యూజిక్ డైరెక్ట్ అయితే ఉండొచ్చు కానీ దిస్ ఈజ్ ద లాస్ట్ వార్నింగ్ వీఆర్ గివింగ్ టు దట్ ఫెలో. వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు ఆర్ఎస్ఎస్ అండ్ ఆల్సో పోక్సో కేసు కింద అతన్నే ఆ జడ్జీలందరినీ పెట్టచ్చు. చిన్నపిల్లల్ని ఆ ఏజ్ గ్రూప్ కూడా తెలియకుండా వాళ్ళని ఆ అమ్మాయి పెట్టి చెప్పిన ప్రకారంగాను నువ్వు షార్ట్ బట్టలు వేసుకురా. ఏంటి ఏమన్నా క్యాబరే డ్యాన్స్ ఇది? అందులో సౌత్ ఇండియా మోర్ ట్రెడిషనల్ ప్లేస్ ఇది కదా. ఇప్పుడు నార్త్ ఇండియాలో సోనీ టీవీ వాళ్ళు చాలా పెద్ద టీవీ అన్ని అధికారాలు ఇచ్చి హిట్ చేయమని చెప్పి పెద్ద బడ్జెట్ ఇచ్చి నేహా కక్కడికి ఒక షో చేయమన్నారు. 80s 90s సాంగ్లో చిల్డ్రన్స్కి. ఇప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళు 13-14 ఏళ్ళ అమ్మాయిని పెట్టుకెళ్ళి నువ్వు ఇది కనిపించేటరా అది కనిపించేటరా అంటే అలాగా. ప్లస్ మీరు కూడా అలాగే రండి హాఫ్ నేకెడ్గా, కీరవాణి, చంద్రబోసు, సునీత మీరు కూడా అలా హాఫ్ నేకెడ్గా. నేహా కక్కడ్ వచ్చింది. నేహా కక్కడ్ ఇది క్లివేజ్ కనపడేట్టుగా అమ్మాయి పెద్ద బాగోదు, పొట్టుగా ఉంటుంది. అయినా కూడా అలాగ వస్తూ ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. యాక్చువల్గా మంచి సింగర్ దాన్ని ఆ పర్సనాలిటీకి ఇలా కూర్చుంటే పొట్ట కూడా ఏమి లేకుండా సక్సెస్గా ఉండి ఉండదు. అయినా కూడా వాళ్ళకి అధికారం ఉంది. దాన్ని డూపర్ హిట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సోనీ కండక్ట్ చేసిన ఇప్పుడు అందులోనే ఆవిర్భావ్ మంచి మంచి సింగర్స్ అందరూ బయటపడ్డారు. సో ఆ విధంగా మీరు షో చేయగలిగితే యూ ఫైనాన్స్. ప్రొడక్షన్ పేరేం పేరు? జ్ఞాపిక అన్న వాళ్ళు చేయండి, ఎలవెన్స్ ఇవ్వండి, బట్టలు కుట్టించండి. బట్టలు కూడా ఎవరట అమ్మాయి చెప్పిన ప్రకారంగాను షార్ట్ బట్టలు వేసుకురామంటారట. రాగానే ప్రొడక్షన్ పగలు కొట్టాలి నా కొడుకులు ఒక్కొక్కళ్ళని. వాళ్ళ ప్రొడక్షన్లోకి వచ్చిన సింగర్లు అందరిలేని ఎలా మాట్లాడతారో చెప్తుంది అమ్మాయి. తర్వాత వచ్చి జడ్జిలు తీసి వెళ్ళిపోవడాలు, ఈ కీరవాణి గాడు, చంద్రబోసు, ఏంటిది? సిగ్గులేదా? సిగ్గు ఉండాలి. ఇన్ని సినిమాలు చేసి నువ్వు ఇంత మ్యూజిక్ సైట్ ఇంత బాగున్నా అని తెలిసి వాడు ఎవడో చెప్పాడు నాకు. యాక్చువల్గా 7-8 సంవత్సరాల నుంచి దాని గురించి చెప్తున్నారు. నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ అయినా కూడా రోగ్గాడు. ఎలాగంటే అమ్మాయిలు వెమనైజర్. అతను అంటే అమ్మాయిల్ని కాన్వెంట్ డ్రెస్లో తీసుకురామని పోయాట. ఈ బ్రోకర్ గార్డులు చెప్పింది నాకు. అర్థమైందా? ఇంత చాలా ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ నాకు ఒక విధంగా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఈ మధ్యన చేయట్లేదు కానీ ఫోను. మేబీ ఇలాగ అటాక్ చేయడం ఎవరే చేయకుండా సోషల్ మీడియా అంటే ఏంటి?
సోషల్ మీడియాలో యూ హ్యావ్ టు కంట్రోల్. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరు హెల్ప్ చేస్తారు? సునీత వచ్చి మళ్ళీ వివరణ ఇచ్చి నువ్వు నా ఒళ్ళో కూర్చున్నావు, నా ఒళ్ళో కూర్చున్నావు. సునీత డైరెక్ట్గానే ఎక్కువ పాటలు పాడలేదు, అయినా కూడా డైరెక్ట్గా పాడిన వాళ్ళందరూ ముసలోడు అయిపోవడంతో నువ్వు అక్కడ డైరెక్ట్గా పాడిన వాళ్ళ కంటే ఎక్కువ ఎగ్జిబిట్ చేసుకుంటూ ఉంటుంది తను. దాని మీద నా పాటలు కూడా పాడింది, కానీ ఒరిజినల్ పాటలు ఏం కాదు నా పాటలు. మళ్ళీ వీళ్ళు జానిగాళ్ళు అందరూ చిత్ర పాడింది, అస్తమానం చిత్రాన్ని భరించలేరు వాళ్ళు రావాలంటే ప్రోగ్రామ్కి. అయితే ఈ అమ్మాయితో పాటించేసి దానికి బాలసుబ్రహ్మణ్యం బాగా సపోర్ట్ చేశాడు. ఆ బెల్ట్, ఆ పంతులు ఉంది కదా, దాని గురించి సపోర్ట్ చేస్తాడు. అతని దగ్గర ఇటువంటివి జరిగాయి, పైకి రాలేదు. అతను కావాల్సిన వాళ్ళని సపోర్ట్ చేసేవాడు. తర్వాత మంచి పాట మాలాటోళ్ళు చేయించుకున్న ఇళయరాజాతో చేయించుకుని చాలా కష్టపడి అహోరాత్రాలు కష్టపడి అతనికి చెప్పి అతన్ని ఇసుగించి చేసుకున్న పాటలకి ఉరికినాయి. అలా ఆ పాటలకి గీతకృష్ణగా డైరెక్ట్ అన్నట్టుగా చెప్పేసింది అంతే సుమ. అదే విశ్వనాథ్ గారు చేసాడు అనుకోండి, ఆయన యొక్క గొప్పతనం, వేటూరు గొప్పతనం అనేవాడు. మా కింద నుంచి కాలేదు నాలాటోడికి, అందరు డైరెక్టర్లుగా చెప్తున్నాను. బాలసుబ్రహ్మణ్యంకి ఉండే గుణాలు అతనికి ఉన్నాయి. అది ఆ వేదిక కాకపోయినా కూడా రామోజీరావు గారు అందరికీ కూర్చొని ఉండగాను ఏదో వాగేవాడు. భారతీరాజాకి ఒకప్పుడు షర్ట్ లేదు, ఇళయరాజాకి ప్యాంట్ లేదు, అవి నేనే ఇచ్చాను అని మాట్లాడేవాడు. నేను దానికి బాగా వాయించాను, 2-3 సార్లు చెప్పాను యాక్చువల్గా. అది అవసరం అది. అప్పుడు రామోజీరావు గారు, బాలచంద్రరావు, విశ్వనాథ్ అందరూ కూర్చుని పెద్ద ప్రోగ్రాంలో ఇవన్నీ చెప్పడం అవసరమా? వాళ్ళ గతాలు చెప్పడం. ఈ గతం ఏంటి, నువ్వు పుట్టడంతో సిల్వర్ సూప్ పుట్టేసావా? సో అది అప్పుడు జరుగుతున్నాయి. అప్పుడు కూడా సింగర్లకు ఫేవర్ చేయడం వరకు చేసేవాడు. అది పైకి ఎందుకు రాలేదంటే బాలసుబ్రహ్మణ్యం ఈజ్ లార్జర్ దెన్ లైఫ్ అయిపోయాడు ఈటీవీకి. ఎందుకంటే రామోజీరావు గారికి అతనికి పెద్దపేట వేసి నువ్వు చెయ్యి అని ఆ 2 ప్రోగ్రాంలకి మంచి ఇది ఇచ్చాడు. పాడుతా తీగ అని ఒకటి. యాక్చువల్గా పాడుతా తీగ అనేది క్రాంతి కుమార్ డైరెక్షన్లో ఈటీవీ వాళ్ళు సినిమా తీశారు. దాని తర్వాత ఆ పేరు పెట్టారు దీనికి, పాడుతా తీగ అనేది. నాకు అప్పుడు క్రాంతి కుమార్ గారు నువ్వు అసలు ఎంటర్ అవ్వది క్యాంపస్కి అన్నాడు, జూనియర్ ఆర్టిస్టులకు బడ్జెట్ కూడా ఎవరు అని చెప్పేసి. తర్వాత భార్య ఆయనకి దృష్టికి తెలియంది, అదొక బార్బేరియన్ కైండ్ ఆఫ్ ఈటీవీ అనేది. మారాలే. మీ టీవీ పూర్తిగా పడిపోయేలోగా అందులో విన్ టీవీ అని కూడా పెట్టారు. నా సినిమాలు కూడా అందులో ఉన్నాయి. నేను ఎందుకు చెప్తానంటే ఇటువంటి జ్ఞాపికాలు ఆ ప్రొడక్షన్ వాళ్ళని ఆదవడ కొట్టబట్ట పోక్సో కేసులో 7 పెట్టారు. మేము 3 ఇప్పుడు ఒక వీడియో కూడా రావడం జరిగిందండి, అంటే ప్రొడక్షన్ వర్క్ సంబంధించి. ఆవిడ ఏమన్నారంటే, సో డ్రెస్సుల గురించి ఇలా కామెంట్ చేశారు కదా, సో ఎన్ని ఎపిసోడ్స్ అయితే అయ్యాయో ఆ ఎపిసోడ్కి సంబంధించిన క్లిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మేము అలా ట్రీట్ చేయలేదు అని ఆవిడ ఒక వీడియో, అంటే జ్ఞాపిక ప్రొడక్షన్ సంబంధించిన అమ్మాయి ఎవరు వచ్చింది అదే చెప్పేసి నమ్మేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి సింగర్ అనుభవించిన అమ్మాయి చెప్తుంటే నువ్వేంటి చెప్తావు సోది? ఆ అమ్మాయి చెప్పేసింది కదా, ఆ అమ్మాయి చెప్తుంది, ఎంతోమంది చెప్తున్నారు. నేను అలా ఒక చిన్న పోస్ట్ పెడితే ఇటువంటివన్నీ బయటికి రావాలి, మీలాంటి వాళ్ళు చెప్పాలి ధైర్యంగా. ధైర్యం ఏముంది, నన్ను తప్పు జరిగితే ఎవడని చెప్తాం, కోర్టు కూడా వెళ్తాం, ఆర్ఎస్ఎస్కి చెప్తాం, ఆర్ఎస్ఎస్కి చెప్తాం ఇటు జరిగిందని. అసలు పోక్సో కేసులో వీళ్ళ 3 లోపలేయాలి, జాపికతో ఒకటి 4 చిన్నపిల్లల్ని పట్టుకుని బొడ్డు కింద కట్టుకురా, దాని కింద కట్టుకురా, హాఫ్ శారీ కట్టుకురా, ఏంటిది? నువ్వు రుచిగా కిరవణ్ ఏమనుకుంటాడు, బ్రోకర్ అనుకుంటాడు. అమ్మాయిలు అప్లై చేసి బ్రోకర్ దగ్గర కాన్వెంట్ డేట్స్కి తీసుకురా. నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఎందుకులే చిన్నప్పుడు ఏదో ఫ్రెండ్లీగా ఉన్నా కూడా నాకు అతను ఐ డోంట్ లైక్ హిస్ ఫేస్. బాగా పెద్ద మళ్ళీ ఎదకవరు చెప్తూ ఉంటారు. నిన్న మొన్న ఇళయరాజా ఫంక్షన్లో కూర్చొని సోది వేస్తాను, సోదేజ్ అని నేను చేసి అని ఇటువంటి చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మడి గుడిసెలో ఉంటుంది ఆ టైప్ది వీళ్ళంతా. అమ్మాయి కూడా వివరణ ఇస్తుంది. ఆ అమ్మాయి గురించి నేను చెప్పక్కలే, మీరే చేసుకోండి, అదేదో డైవర్స్ చేసుకుంది, ఇంకోటి ఎవడో చేసుకుంది, సునీత అన్న అమ్మాయి. మరి నువ్వు కూడా నా ఒళ్ళో కూర్చున్నావు, ఒకప్పుడు ఒళ్ళో కూర్చోవాలా ఒళ్ళో కూర్చోపోవాలా అనేది పక్కన పెట్టు. ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు ఎలా హెరాస్ చేసినప్పుడు జడ్జిలుగా పట్టించుకోరా? నువ్వు నీ రెమ్యూనరేషన్, చంద్రబాబు గారు అతను రెమ్యూనరేషన్, కీరవాణి అతను ఫేస్, ఆ రెమ్యూనరేషన్ అంతేనా? ఇఫ్ యూ వాంట్స్ టు గో టు గర్ల్స్, గో సమ్వేర్ ఎల్స్. సింగర్లుగా వచ్చిన వాళ్ళ మీద నువ్వు హాఫ్ నేకెడ్గా రావాలంటే నేహ కక్కట్లాగా అలా. అక్కడ అరుణిత అనే ఒక సింగర్ని మామూలు డ్రెస్సులు వచ్చిన అమ్మాయిని, ఇంకా చాలామంది ఉన్నారు, చాలా రిచ్ ఎలవెన్స్ ఇస్తారు దానికి, నువ్వు యాజ్ యూ క్లిక్ అలా మీరు ఇవ్వండి. ఇక్కడ డ్రెస్కి గతి లేదు, ఒక ఫుడ్కి గతి లేదు. అమ్మాయి సెలెక్ట్ చేసుకున్న సాంగులు పక్కన పెట్టేసి ఇంకో సాంగులు ఇవ్వటం పెట్టేసలాను. మీరు ఎదవకవర్లు చెప్పకండి. ఆ జాబ్గా ప్రొడక్షన్ చాలన్నా. ఇఫ్ ఎవ్రీబడి ప్రజలు తిరగబడితే యువర్ నథింగ్.
ప్రజలు తిరగబడితే ఇక్కడేంటి కీరవాణి వాళ్ళ రాజమౌళి ఫాదర్ కదా బీజేపీ ఇచ్చారు అని చెప్పేసి నాకు ఏం జరగదు అనుకుంటాడు. బీజేపీలో వాళ్ళ జాబులు ఊడిపోవడంతో పాటు ఆర్ఎస్ఎస్ గారిని కల్పించుకుంటే మ్యాంగ్లూరులో ఒకప్పుడు ఒక 5-6 years 7 years బ్యాక్ చిన్న పార్టీ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళి చెదగొడిచారు వాళ్ళని. ఎవరు వీళ్ళే ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఏంటి డ్యాన్స్లు ఏంటి గొడవేటని. అలాగా వీళ్ళ ముగ్గురి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఒక చిన్న పిల్లల్ని మీరు బొడ్డు కింద కట్టుకురా ఇక్కడ ఏంటిది నీకు తెలీదా? నీ కూతురు లేరా? ఎవరు సూర్యతకి ఆడికి లేరా? ఎవరికి కీరవాణికి? ఆ చంద్రబాబు వేస్ట్ ఫీల్ అవుతాడు. ఏదో ఆస్కార్ ఏదో వచ్చింది చెప్పి పాట రాసేయటం 100 రోజులు రాసేయట పాటది 4 లైన్లు రాయడానికి అదొకరు చెప్పకండి. వీళ్ళంతా కూడా నా పాటలు పాడినప్పుడు ఆ లైన్లు మాట్లాడినా కూడా నేను అవి మనసులో పెట్టుకోకూడదు. ఇప్పుడు నువ్వు నా గురించి మంచి మాట్లాడేవా చెడ్డ ఐ డోంట్ కేర్ ఫర్ దట్. ఓకే, అక్కడ బాలసుబ్రహ్మణ్యం ఒక విశ్వనాథ్ గారి సినిమా అయితేనే మా హైట్ పడి ఆయన అయితేనే మిగతా డైరెక్టర్లో ఇంకా కష్టపడి చేయించుకున్నాం. విశ్వనాథ్ గారే ఇళయరాజు దగ్గరికి వెళ్ళి గీతాకృష్ణకినే వేరే డైరెక్టర్ ఉన్నాడు, వాళ్ళకి నువ్వు ఇంత బాగా ఎలా చేస్తావు అని అడిగాయట. అది నన్ను అడిగాడు ఆయన వచ్చి మళ్ళీ ఇళయరాజా. అటువంటి కనపడవు. ఒక పెద్ద ఫీలింగ్ క్యాస్ట్ ఫీలింగ్ అతనికి బాలసుబ్రహ్మణ్యానికి. సో ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఉండకూడదు. ఇది కళాత్మకమైన ప్రోగ్రామ్ కానీ టాలెంట్ సర్చ్. ఆ అమ్మాయి నా భవిష్యత్తును పాటు చేసాడు అంటుంది. పాటు చేయరు, డెఫినెట్గా నాలో పాటిస్తాడు. నాలో ఎవరు డెఫినెట్గా పాటిస్తాడు. అమ్మాయికి ఆ అమ్మాయి పాడిన పాటలు ఉంటాయి కదా యూట్యూబ్లోను, అన్నీ బాగానే పాడింది. చెప్పకుండా ఎలిమినేట్ చేసేవారట. ఈ అమ్మాయికి ఇష్టం లేని పాట ఇచ్చినా కూడా అక్కడికక్కడ మళ్ళీ ప్రిపేర్ చేసి పాడేదట. వీళ్ళకి కావాలని కాంప్లికేట్ చేసేవారు వాళ్ళు ముగ్గురు. అంటే ఆల్రెడీ ప్రీకన్సీవ్డ్ అనమాట. ఆల్రెడీ ముందుగానే ప్రీకన్సీవ్ చేసుకున్నారు వాళ్ళు. ఎవరో సునీత అనే అమ్మాయిని తను డైరెక్ట్గా పాడేసినంత పోజు కొడుతూ ఉంటుంది. డైరెక్ట్గా ఎన్ని పాటలు పాడావు నువ్వు? చిత్ర పాడిన పాటలు, ఆ పాటలు మా పాటలు పాడుతూ ఉంటావు, అంతే కదా. బాలసుబ్రహ్మణ్యం నీకు బాగా సపోర్ట్ చేశాడు. నీ క్యారెక్టర్ ఎటువంటిదని నాకంటే ప్రజలకే బాగా తెలుసు. నీ క్యారెక్టర్ ఎలాగ ఉంటుంది, నువ్వు ఫ్యాషన్ పీరియడ్గా బట్టలు వేసుకెళ్ళి వస్తావు అనేది నీ ఇష్టం. అది వాళ్ళు ఆల్రెడీ కామెంట్ చేసి పిచ్చగా కామెంట్ చేశారు. అదేందా అబౌట్ యర్ ఫస్ట్ వైఫ్, హస్బెండ్, సెకండ్ ఎంత. నేను అది చెప్పను. దట్ ఈస్ పర్సనల్గా నేను ఇక్కడ ఎందుకు చెప్పాలనుకున్నానంటే బికాజ్ యు ఆర్ హర్టింగ్ ద అదర్ జనరేషన్, యంగ్ జనరేషన్. నువ్వు ఒకవేళ వివరణ ఇచ్చేసినంత మాత్రం అయిపోయింది అనుకుంటున్నావా? అవ్వలేదు. అసలు ఈ ప్రోగ్రామే క్యాన్సిల్ చేయాలి యాక్చువల్గాను. నన్ను ఎవరో అడిగారు వై డోంట్ యూ గో, నీకు మ్యూజికల్ నాలెడ్జ్ కదా అని ఉందని చెప్పేసి. నాలాంటి వాడు ఉంటే అక్కడ ఇటువంటి అన్యాయాలు జరగవు సరి కదా. రియల్ టాలెంట్ విల్ కమ్ అవుట్. ఏం తెలుసు వాళ్ళకి మ్యూజిక్ గురించి? నేను ఇళయరాజుతో 30 సంవత్సరాలు ఉన్నాను. అదేందే ఆల్ ఫిల్మ్స్ డన్ బై ఇళయరాజు. ఎందుకు చెప్తానంటే ఇటువంటి వాళ్ళకి ఎవరాళ్ళు ఊరికనే షో చేసి వాళ్ళకి కావాల్సిన సింగల్ ప్రమోట్ చేసుకోవటం, వాళ్ళకి కావాల్సినవి మళ్ళీ. నేను దాని గురించి చెప్పట్లేదు. యు హ్యావ్ డీమీనింగ్ దట్ చైల్డ్. ఎవరు సంఘ అమ్మాయి చాలా ధైర్యంగా చెప్తుంది. నిజంగా అమ్మాయి కాంప్లెక్స్గా ఉంటే అలా చెప్పలేదు. మీరు చూసారా అమ్మాయి ఇంటర్వ్యూస్? చాలా కాన్ఫిడెంట్గా చెప్తే ఎలా చెప్పుద్ది ఒక అమ్మాయి? నన్ను చాలాసార్లు ఎలిమినేట్ చేశారు, తమిళ్లో చేశారు, అక్కడ చేశారు. ఇప్పుడు నేను ఇంత హట్ అవ్వలేదు. ఇప్పుడు మటుకు దే ఆర్ లుకింగ్ మీ డౌన్. ఆ అమ్మాయి ఒకరితో కూర్చున్న దాంట్లో మిగతా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయాడు. వీళ్ళు పెద్ద పిస్తాగాడు కీరవాణి చంద్రబోస్ అన్నవాళ్ళు. పోక్సో కేసు వేయిస్తాను నేను ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి చెప్పి. చిల్డ్రన్ మీరు ఎలా చేయించేది అది 800 కేసు దీని కింద వస్తుంది. అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు చేసి అంతకుముందు కూడా రికార్డెడ్ ఉన్నాయి కొన్ని. ఓకే, ఇట్స్ ఏ బ్యాడ్ ఫర్ రాజమౌళికి ఇటువంటి రిమార్క్ లేదు. సినిమాల్లో స్ట్రిక్ట్గా బాగా చేయించుకుంటాడో బడ్జెట్ అబద్ధం వాడతారని చెప్తాను తప్పితే అతనికి లేవు. దిస్ ఈజ్ గోయింగ్ టు హిట్ హిస్ ఫాదర్. ఎవరు? రాజమౌళి ఫాదర్. రాజమౌళికి కూడా కెరీర్కి దెబ్బ ఉంటుంది ఇటువంటి రోగ్ని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుని. వాట్ ఈజ్ దిస్? కొత్తగా వచ్చే వాళ్ళని మీరు ఎలా ఆపుతారు అసలు? నాకైతే నేనే మొట్టమొదటి పెట్టాను. ఫస్ట్ చూసిన వెంటనే ఫేస్బుక్లో పెట్టాను. వీడి క్యారెక్టర్లు బయటపడినాయి కదా అని చెప్పేసి. ఆ అమ్మాయి నేను షార్ట్ బట్టలు వేసుకోకపోతే ఆవిడ ముఖం మీద అంతా నాకు అడుగులాళ్ళని అదొకరు చెప్పడం జాబికా పురుషుడు గడిది గుడ్డ. హౌ కుడ్ యూ ఆస్క్ దెమ్? ఇప్పుడు అందరూ చేసాను చెప్తారు. దొంగ పట్టుకుని దొంగతో చేసామంటే చేశానంటే ఒకసారి అంటాడా? అంట కదా. అలాగే అంటారు. ఆ అమ్మాయి ఎవరు వచ్చి వివరణ ఇస్తుంది. నీకేం తెలుసు? నువ్వు ఉన్నావు అప్పుడు అమ్మాయిని నిలబెట్టండి, మొత్తం శంకర్లను నిలబెట్టండి, అంతకుముందు జరిగిన నిలబెట్టండి. బాలు చచ్చిపోయిన తర్వాత జరిగిన ఎన్ని ప్రోగ్రాంలు చేస్తే మొత్తం చెప్తారు బయటకు వచ్చి. దిస్ ప్రోగ్రామ్ ఇలా అడిపితే అల్టిమేట్గా చాలా జైంట్గా ఉండే ఈటీవీకి బ్యాడ్ వస్తుంది. నేను వాళ్ళ గురించి చెప్తున్నాను.
అక్కడ మెయింటైన్ చేసి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐఎమ్ టెలింగ్, వాళ్ళందరూ కూడా నాకు తెలుసు బాను, సోమన్ మిసెస్ వీళ్ళందరూ కూడా తెలుసు, నాకు బాబు నాయుడు గారు తెలుసు. వీళ్ళందరూ కూడా ఎందుకు చెప్తానంటే ఓవరాల్గా మీ టీవీకి బ్యాడ్ వస్తుంది, ఇంటర్నేషనల్లీ దేశవ్యాప్తంగా బ్యాడ్ వస్తుంది, పాన్ ఇండియా లెవెల్లో బ్యాడ్ అయిపోతారు మీరు ఇటువంటి ప్రొడక్షన్లకు ఇచ్చి. ఏం జరుగుతుందో చూడరా, మీ టీవీలో ఏం జరుగుతుందో చూడరా, అక్కడే వ్యభిచారం జరుగుతూ ఉంటుంది, ఆ మాట ఊరుకుంటారు మీరు. వాడు ఎవడో వచ్చి ఇటువంటి బట్టలు పెట్టి కొంచెం రివీలింగ్ బట్టలు వేసుకోవాలన్నాడట. ఇప్పుడు వేసుకున్న ఆడ అన్నవాడు ఎవడని చెప్పండి చెప్పుతామే, ఎవరెవరు ఎలా చూసారో అమ్మాయిని మొత్తం చెప్పుద్ది, ఇంక్లూడింగ్ సునీత ఎలా చూసిందో, ఆ కీరవాణి ఎలా చూశాడో, చంద్రబోస్ ఎలా చూసారో, వాళ్ళు ఎలిమినేట్ చేస్తే ఇప్పుడు అక్కడ ఉండకుండా వీళ్ళు ఎగిసి వెళ్ళిపోయారట. ఇవన్నీ మరి చెప్తుంటే వినవా? అమ్మ ఎందుకు చెప్పింది సోషల్ మీడియాలో? నేను ఎప్పుడు సోషల్ మీడియా రావాలనుకోలేదు, ఫస్ట్ టైం నాకు ఎందుకు వచ్చానంటే చాలామంది నాకు చెప్పారు. దీనికి సంబంధించింది ఎవరెవరు చెప్తారు, స్టూపిడ్స్ బాగా చెప్తూ ఇంకా నువ్వు భరించాలి, వెట్టి చాకరీ చేయాలట సింగర్స్. అది వేరే క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి చెప్తాను దాని గురించి, ఓకేనా? ఇక్కడ మట్టుకు ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే వీళ్ళ మీద పోక్సో కేసు వేయాలి. అదేంటప్పుడు టు ప్రొటెక్ట్ ద చిల్డ్రన్. నిజంగా చేయాలనుకుంటే ప్రోగ్రామ్ నెహాక్ అక్కడ చేసింది, అలా చేయండి. అక్కడ ఈ గొడవలు ఏమి లేవు, చిన్నపిల్లలు కదా. ఇప్పుడు ఏమో వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళ డ్రెస్సులు అన్నీ కూడా గివెన్ బై దెమ్ 3 months వాళ్ళకి ట్రైనింగ్ ఇన్ ముంబై. మంచి బడ్జెట్ అలా పెట్టుకో. అంతేగాని అడుగు తింటూ ప్రొడక్షన్ చేసి ముగ్గురు జడ్జిలకి డబ్బులు ఇచ్చేసి మిగతా ఎన్ని మటుకు వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఏంటి ఆ ప్రొడక్షన్? అది వాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ దట్? ఆడు ఎవడలాగా మాట్లాడుతూ ఉంటాడు తొట్టు నా కొడుకు. ఎలా ఉంటారు ప్రొడక్షన్ వాళ్ళు, ప్రొడక్షన్ మేనేజర్లు? ఇదేంటిది ఈ డ్రెస్సులు వచ్చేబట్టి ఫుల్గానే చుడిదారులేనా బాగా రావాలి ఆ టైప్లో అంటే ఏమర్థం అర్థమవుతుంది. ఈ రోజుల్లో 13 ఏళ్ళ అమ్మాయికి 14 ఏళ్ళ అమ్మాయికి ఏం చెప్పక్కర్లేదు, మొత్తం తెలుసు అమ్మాయికి. అంటే దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. ఇప్పుడు ఎదకవర్లు చెప్పి వివరణలు ఇవ్వడానికి కాదు, సునీత వివరణ ఇచ్చినట్టు ఉంది, ఇస్తే మేము కూడా పడ్డామట. పడ్డా ఏం చేసావు నువ్వు? బట్ ఏం చేసావు? నీ లైఫే బాగుంది, బాలు గారు నీకు బాగానే సపోర్ట్ చేసాడు కదా. నువ్వు డైరెక్ట్గా పెద్ద పాటలు పాడేస్తున్న సింగర్ ఏం కాదు, అయినా కూడా వై దే సపోర్టెడ్ యూ, క్యాస్టో గీస్టో ఎక్కడో కలిసి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే నువ్వు యూ డోంట్ హ్యావ్ ఆల్ యూ 3 people, ఫస్ట్ 3 peopleని తీసేయాలి అసలు. ఆ జ్ఞాపిక ప్రొడక్షన్ కూడా తీసేయాలి. ఈ టీవీ షుడ్ గివ్ ఇట్ టు సంబడి ఎల్స్, లేకపోతే ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్ కేస్. ఆల్రెడీ ఆర్ఎస్ఎస్కి ఒక లెటర్ వెళ్ళింది, ఆర్ఎస్ఎస్ తలుచుకుంటే ఇటువంటి వాళ్ళు కట్ చేస్తారు. అర్థమైందా? ఇంకా అందుకని నేను చెప్పలేను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.